చేయలేమా సార్ అది? చేయొచ్చు. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా కృష్ణకాంత్ గారు? ఎందుకంటే ఇండియా రప్పించడం సంగతి తర్వాత కనీసం భారతదేశాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్న మాటలైనా ప్లే అవ్వకుండా చేయలేరా అని అడుగుతున్నారు. రోహిత్ గారు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎఫ్ఐఆర్ లో ఐటీ యాక్ట్ 2067 పెడతాం జరిగింది. దాంతో పాటు మేము పర్సనల్ గా పోలీస్ వారిని అడిగేది ఏంటంటే ఐటీ యాక్ట్ 69A అని కూడా ఉంటుంది 2000. సో 69A ప్రకారం ఏంటంటే పోలీస్ వారు మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారికి వీరు రాస్తే ఈ 69A ఇన్వోక్ చేస్తూ ఐటీ యాక్ట్ ఇన్వోక్ చేస్తూ రాస్తే వాడి యూట్యూబ్ ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ వారు బ్లాక్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఈ లోపల అంటే ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నేను ఇందాక ఇదివరకు డిబేట్ లో కూడా మిమ్మల్ని అందరినీ, మీ ప్రేక్షకులందరినీ కూడా నేను కోరడం ఏంటంటే మీ ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్ నుంచి కూడా వానికి రిపోర్ట్ చేయొచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. సో అది చేయండి. ఓన్లీ అన్సబ్స్క్రిప్షన్ ఒకటే ఇక్కడ సొల్యూషన్ కాదు. మీరు మీ ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి అందరం వాడి మీద వాడి ఈ చెత్త మాటలు ఏదైతే మాట్లాడుతూ ఈ వీడియోస్ చేస్తున్నాడో ఆ వీడియోస్ URLs ని పొందుపరిచి మనం రిపోర్ట్ చేయొచ్చు. దాంతో పాటు నేను చెప్పినట్టు ఈ సెక్షన్ 69A ఐటీ యాక్ట్ ని కూడా ఇన్వోక్ చేస్తూ పోలీస్ వారిని కోరాను. ఎందుకంటే పోలీస్ వారు ఒఫీషియల్ గా రాయాలి, నేను డైరెక్ట్ రాయడానికి ఉండదు. తో ఐఎమ్ ఇన్ ద పార్టీ. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో పోలీస్ వారి ద్వారా నేను అది సెంట్రల్ గవర్నమెంట్ రాయిపించి దాని ద్వారా వాడి ఛానల్ కూడా బ్లాక్ చేసే ప్రక్రియ కూడా మేము స్టార్ట్ చేసాము. సో అది కూడా చేస్తున్నాం సార్. వి విల్ డూ అవర్ బెస్ట్. అంటే ఒకటి సార్ రోహిత్ గారు, కొద్దిగా ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం టేకింగ్ అదొక్కటే. సో అది కూడా మేము ఫాస్ట్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఒకటి ఏంటంటే మా బాధ్యత మేము ఎట్లా నిర్వర్తిస్తాం, అట్ ద సేమ్ టైం ప్రతి పౌరులకు కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది. మీ ఛానల్ ద్వారా ఇవాళ రోజు నేను మళ్ళీ ఇంకొకసారి అదే అడుగుతున్నాను, అందరూ మీ యొక్క యూట్యూబ్ ప్రైవేట్ అకౌంట్స్ నుంచి కూడా వాడి ఛానల్ మీద రిపోర్ట్ చేయండి. యూట్యూబ్ కి రిపోర్ట్ చేస్తే ఈ అబ్సీన్ కంటెంట్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి రిపోర్ట్ చేస్తే ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసినప్పటికీ కూడా నన్నేం చేయలేరు అని అంటున్నాడు. పైగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ సంవత్సరం ఇంకో 1,50,00,000 రూపాయలు సంపాదించి మీకు ట్యాక్స్ కడతాను 50,00,000 రూపాయలు అంటున్నాడు. సార్ ఒకటి ఏంటంటే యూట్యూబ్ గురించి ఒకటి తెలుసుకోవాలి మనం. సబ్స్క్రైబర్స్ బట్టి అది కాదండి. సో సబ్స్క్రైబర్స్ జనరలీ మనకి యూట్యూబ్ లో నుంచి సోషల్ మీడియా వాటిలో రెవెన్యూ వస్తుందండి. ముఖ్యంగా యూట్యూబ్ పరంగా సబ్స్క్రైబర్స్ బట్టి రెవెన్యూ రాదు, మనకి వ్యూస్ బట్టి వస్తుంది. ఆ వ్యూస్ బట్టి వస్తుంది. సో సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన అది వాడు రెవెన్యూ పోదు. ఇప్పుడు ఇట్లా బ్యాడ్ కంటెంట్, ఇందాక మేడం గారు అన్నారు బ్యాడ్ కంటెంట్, ఇలా చెత్త కంటెంట్ పెడితే అసలు ఏం పెడుతున్నాడు వీడియోను ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరం కూడా ఏంటి ఏం పెట్టాడు మళ్ళీ అని చెప్పి మనం వ్యూ చేస్తాం. సో దానివల్ల వాడికి డబ్బులు వస్తున్నాయి. సో వ్యూవర్షిప్ అసలు వాడి ఛానల్ లేకుండా పోతే ఈ వ్యూవర్షిప్ కూడా ఉండదు, ఇంకా ఎవరు చూడడు ఇంకా. సో దాని పరంగానే మేము అడుగులు ముందుకేస్తున్నాము. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. అంటే పోలీస్ వాళ్ళ ద్వారా ఈ సెక్షన్ 69A ఏదైతే నేను అడిగానో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A అది పోలీస్ వారు రాయాలి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం రాస్తే అప్పుడు అది అవుతుంది. సో అది ఇన్వోక్ చేయమని అడుగుతున్నాను నేను. అండ్ దాంతో పాటు మనం కూడా ఈ యూట్యూబ్ ప్రైవేట్ అకౌంట్ ఇప్పుడు నాకు ఉంటుంది, యూట్యూబ్ చూస్తాం మనం అందరం మామూలుగా, మనకు ఒక అకౌంట్ ఉంటేనే మనం చూస్తాము. సో ఆ అకౌంట్ నుంచి కూడా వాడి యూట్యూబ్ ఛానల్ కి మనం వాడి యూట్యూబ్ ఛానల్ మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. ఈ URLs అని పెట్టి చేస్తే మాస్ రిపోర్టింగ్ చేస్తే వాడి ఛానల్ తొందరగా బ్లాక్ అవుతుంది. ఓకే సంధ్యా రెడ్డి గారు, ఏంటి మనం రిపోర్ట్ కొట్టండి అది చేయండి అంటే అది అందరికి రాదు సార్. అందరు టెక్నాలజీగా నేను అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర హోంశాఖ అంటే కొంతమందికి తెలిసిండొచ్చు, అందరికి తెలియదు. ఎవరైనా ఇలా వస్తుందంటే ఇట్లా చూస్తాం తప్ప ఇది అన్ఫాలో చేయాలి, ఇది అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే వాడు ఏ పోస్ట్ పెడతాడా అని చెప్పేసి మనం అత్యుత్సాహంతో చూస్తున్నాం చూడండి, వాడికి అడ్వాంటేజ్ అయిపోయింది. కాబట్టి దాన్ని చూడకుండా మనం చెయ్యాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోంశాఖ నుంచి మీరు డెఫినెట్ గా ఇది చేసే ఆస్కారం అయితే ఉంటుంది. డెఫినెట్లీ దాని పరంగానే అడుగులు వేస్తున్నాము, చేస్తాం, తొందరలో చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అది హక్కుల గురించి పోరాడుతున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదా? సంధ్యా రెడ్డి గారు, దేవికా రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పండి దానికి. అంటే లేదు అంటే ఇప్పుడు వాడు ఎవడో ఒకడు ఉంటాడు సార్, ఎవడో ఒక మాట్లాడేదే చెత్త. అసలు భాషలో సంస్కారమే లేదు. అలాంటి కుసంస్కారిని ఫాలో అవుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందాక సంధ్యారెడ్డి గారు అన్నారు వాడిని కావాలని అతని వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆప్షన్ మన చేతిలోనే ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పోలీస్ ఇదంతా ఎక్కువ కొంచెం టైం తీసుకుంటది ఆ ప్రాసెస్ కి. క్షణాల్లో పని. అసలు వీడియోస్ చూడకుండా ఉండడం, అవాయిడ్ చేయడం అనేది ఎవరికి వాళ్ళ చేతుల్లో ఉంటది. అసలు ఏం చెప్తున్నాడు, ఎటు వెళ్తుంది ప్రపంచం, ఎవరిని అనుసరిస్తోంది? మీరు అన్నారు చెడుని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఎంత మంది ఉన్నారు చెడు
మనం అంటాం సోషల్ మీడియా పిల్లలు పాడైపోతున్నారు ఫోన్లు బట్టి, అంటే చాలా తక్కువ మందే ఉన్నారు. మిలియన్స్, ఇన్ని కోట్ల మందిలో 2-3 మిలియన్స్ అంటే తక్కువే నేను అనుకోవడం. వాళ్ళు కూడా ఆలోచించాలని ఇప్పుడు మనం విజ్ఞప్తి చేయాలి. అంత అసలు వీడికి ఏంటి, నేను ఒకటే అడుగుతున్నా, పురాణాల మీద వ్యాఖ్య చేసే ఇక్కడుండి ఎక్కడో తిరుగుతూ ఇక్కడున్న మహిళ చీర గురించి కూడా ఏదో అన్నాడు. విదేశీయులు చీర కట్టుకుంటున్నారు వచ్చి మన దగ్గరకు వచ్చేసి, చీర వస్త్రధారణని వాళ్ళు ఒక ఇదిగా ఫాలో అవుతూ ఇక్కడ వచ్చి కట్టుకుంటున్నారు. వాడు చీర మీద ఏదో అన్నాడు, ఏదో బత్తాయిలు అంటున్నాడు, లేదా అసలు సీతా ద్రౌపది, వాడికి ఏం అథారిటీ ఉంది నీతులు చెప్పడానికో లేదా ఏదో చెప్పడానికి వాడికి ఉన్న అర్హత ఏంటి అని అడుగుతున్నా నేను. అలాంటి వాడిని ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్తున్నాను. దేశం గురించి అంటే ఫాలోవర్స్ అందరూ కూడా దేశాన్ని అవమానిస్తున్నట్టుగానే భావించాలా? అతని ప్రతి మాటలు వెకిలితనం, ఏమాత్రం సంస్కారం లేని భాష తీరు, వాడి ఆహార్యం కానివ్వండి, వాడి ప్రతి కదలికలో కూడా అసలు అంత నీచంగా, అంత అసహ్యంగా ఉన్నాయి వాడి మాటలు కానీ ఏది కానీ. సారీ, దీన్ని బాడీ షేమింగ్ అనుకోవద్దు, మళ్ళీ దీన్ని ఏమైనా కాంట్రవర్ట్ చేయదేమో. ఏ రకంగా కూడా అసలు ఎలా చూడాలనిపిస్తుంది అతని వీడియోస్, అతని భాషను ఎలా వినాలనిపిస్తుంది. అతన్ని మనం డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేస్తే వస్తాయి కదా వరల్డ్ వండర్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి కదా, ఏముంది చూడడానికి అంటున్నా నేను. అంటే అతని ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడే ఈ టైంలో అన్ఫాలో చేసేయండి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అకౌంట్స్ నుంచి అన్ఫాలో చేసేయండి, వీళ్ళైతే రిపోర్ట్స్ కొట్టండి. ఫాలో అవుతున్న వారు కూడా దేశాన్ని అవమానిస్తున్నట్టు అంటారా? తీసుకుంటది ప్రభుత్వం నుంచి, బీజేపీ గవర్నమెంట్ నుంచి. ఫాలోవర్స్ అందరూ సార్, ఫాలోవర్స్ అందరు వాడిని ఫాలో చేస్తున్న వాళ్ళందరూ దేశాన్ని ద్రోహం చేస్తున్నట్టు కాదు సార్. వాడి ఫాలోవర్స్ ఎక్కువ శాతం చూస్తే యూత్, ఈ జెన్జీకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడే కాలేజ్ చదువుతున్న వాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాదు, ప్రపంచం గురించి తెలీదు. సో వీడేదో ప్రపంచ యాత్రికుడిని, నా అన్వేషణ, తొక్క తోలు అనుకుంటే ఏదో ఛానల్స్ చూపిస్తుంటే పాపం ఆ యూత్ కాబట్టి ఏదో అట్రాక్ట్ అయ్యి వీడు చేసే కొద్దిగా బూతు మాటలు, ఈ ఏజ్ లో అవే కదా వాళ్ళకి కావాల్సింది చిన్నపిల్లలు. సో అలాంటివి చూసి ఏదో అట్రాక్ట్ అయ్యి చూస్తున్నారు తప్ప అంతేగాని అంత మాత్రానికి వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ కాదు సార్. వాళ్ళకి తెలియజేయాలి, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ శాతం ఇలా చేస్తారు కాబట్టి బ్లాక్ చేయాలని అడుగుతున్నాం. ఓకే, కృష్ణకాంత్ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి, ఇది లైవ్ అండి. అవునండి, బిగ్ టీవీ లైవ్ షో. అదే సార్, ఇప్పుడు అన్వేషణ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు సార్? ఆయన కనీసం ఆయనకున్న వాల్యూస్ కూడా తెలియడం లేదు. భారతదేశం వ్యూవర్స్ ఉన్నారు, ఇండియాలో యూట్యూబ్ ఆఫీస్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ ఆఫీస్, హెడ్ ఆఫీసులు ఉంటాయి, వాటిలో బ్యాన్ చేయలేకపోతున్నారు సార్. అవును, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అదే. ఆయా సోషల్ మీడియా ఆఫీసులు ఇండియాలో కూడా ఉంటాయి, ఎందుకు దేశాన్ని అవమానిస్తూ ఉంటే అకౌంట్ని బ్లాక్ చేయలేకపోతున్నారు అనేది. అదే సార్, ఇప్పుడు మామూలుగా వేరే మతాల గురించి ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే గవర్నమెంట్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేది, హిందూ ధర్మం కూడా వస్తే ఎవరు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు సార్? ఓకే, రైట్ అండి. దానికి పోలీసులు చెప్పాలి, లేదంటే బీజేపీ నేతలు చెప్పాలి. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చెప్తారా కృష్ణకాంత్ గారు? చెప్తాను సార్. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ విచ్ ఇస్ సరే, ఒకటి ఏంటంటే యూట్యూబ్ మన ఇండియాలో వాళ్ళ ఆపరేటింగ్ ఆఫీస్ పెట్టింది కరెక్టే, బట్ ద మెయిన్ మదర్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చి యుఎస్ లో ఉంది. ద సేమ్ థింగ్ విత్ ఇన్స్టాగ్రామ్ కూడా వాళ్ళకి సంబంధించింది, గూగుల్ కి సంబంధించింది, దట్స్ డిఫరెంట్ ఇది. సో నేను చెప్పేది ఏంటంటే, సారీ, యూట్యూబ్ కూడా గూగుల్ కి సంబంధించింది ఇప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ యుఎస్ బేస్డ్ కంపెనీస్, దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. సో జనరల్లీ కానీ వాళ్ళు ఇండియాలో ఆఫీస్ పెట్టినందుకు ఇక్కడ కూడా సెట్ ఆఫ్ మన లాని కూడా ఫాలో అవ్వాలి అని ఉంది. సో దీని పరంగా మనం వాళ్ళకి చెప్పగలగాలి. అండ్ యూట్యూబ్ కి నేను చెప్పినట్టు ఇందాక నుంచి నేను అంటున్నా కదండి, రిపోర్ట్ చేయండి మీ ప్రైవేట్ అకౌంట్ నుంచి అని. అది అందుకే యూట్యూబ్ వాళ్ళకి మనం సాక్ష్యాధారాలతో, ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే సాక్ష్యాలే ఇంపార్టెంట్, ఎవిడెన్సెస్ అడుగుతారు వాళ్ళు. సో సాక్ష్యాల URLs అని పెట్టి మీరు రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ తప్పకుండా చర్య తీసుకుంటుంది. ఇది ఏంటి అని చెప్పి సమీక్ష చేసి ఫైనల్ గా చెప్పండి, ఇక నుంచి నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు వెన్నులో వణికే అంటున్నాడు. ఎవరికి వెన్నులో వణుకు? వాడికే సార్, వాడికే వెన్నులో వణుకబోతుంది తొందరలో. ఎందుకంటే ఆ బత్తాయిగాడు ఎవడైతే ఉన్నాడో, బత్తాయి అంటున్నాడు, అసలు వాడ పెద్ద గొర్రె అని తెలిసింది వాళ్ళ రోజు మనకి. సో ఆ గొర్రెగాడిని చెమడాలు ఒలిచేసి, వాడు ఇండియాకి వస్తే చెమడాలు ఒలిచేసి మేము కూడా ఏం చేయాలో చేస్తాము. సో దానికోసం అదే ఆ వణుకు పుడతాడు, వాడికే వణుకు పుడుతుంది సార్, మాకు కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. ఫైనల్ గా దేవికా రెడ్డి గారు మీతో కన్క్లూడ్ చేస్తాను. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్వేషణకి కానీ, అన్వేషణ ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, నాకు తెలిసి మొన్న ఒక రోజే కొన్ని లాక్స్, నాకు నంబర్ అది గుర్తులేదు కానీ చాలా మంది అన్ఫాలో చేశారంట కదా.
అన్సబ్స్క్రైబ్ చేశారు, బయటకు వచ్చారని చూశాను. అది ఇంకా కేర్ పెరగాలి. ఏదో అంటున్నాడుగా. ఉద్యమంలాగా ఐ డోంట్ కేర్ అంటున్నాడు అన్వేష్. ఐ డోంట్ కేర్ అంటే మిలియన్స్ లో 5-6 లక్షలు అంటే తక్కువ కదా మరి. అది ఆ ఉధృతి కొనసాగాలి. అందరూ ఆ నిర్ణయం తీసుకోవాలి. ఫాలో అవ్వకూడదు. ప్రతి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేసి పడేయాలి. అప్పుడు తనకు డబ్బు బలపని చెప్పొచ్చు. ఇక్కడ నోటి దురుసు ఎట్లా వచ్చింది, పదే చెప్పుకుంటాడు. నాకు 30 లక్షల ఆదాయం మీద 35 లక్షల ఆదాయం వస్తున్నది కాబట్టి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇప్పుడు డబ్బు ఉన్నదన్న